మీరు ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఇంట్రాడే ట్రేడింగ్ కానీ కమోడిటీస్ ట్రేడింగ్ కానీ కరెన్సీ ట్రేడింగ్ కానీ ఆర్ డెలివరీ తీసుకుంటున్నా అలాంటి చేస్తుంటే కనుక ఈ వీడియో మీకోసం. ఈ ఫ్యూచర్స్ ఆప్షన్స్ కానీ కమోడిటీస్ కానీ ఆర్ ఇంట్రాడే కానీ ఈ డెలివరీస్ తీసుకునే వాళ్ళు చాలా పొరపాట్లు చేస్తున్నారు రిగార్డింగ్ ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అందులో మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే సెలక్షన్ ఆఫ్ ఐటీఆర్. ఈ డెలివరీ తీసుకొని అంటే షేర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవి డెలివరీ తీసుకొని కొన్నాళ్ళ తర్వాత అమ్మేటైతే మీకు ఐటీఆర్ 1 కానీ ఆర్ 2 కానీ డిపెండింగ్ ఆన్ బిజినెస్ ఇన్కమ్ 3 or 4 అప్లై అవుతుంది. వేరాస్ మీరు ఇంట్రాడే కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ ఆర్ కమోడిటీస్ కానీ చేస్తే మీకు అప్లై అయ్యే ఐటీఆర్ ఫామ్ ఐటీఆర్ 3. జాగ్రత్త చూసుకోండి. 2 లాసెస్ వస్తున్నాయి కదండి ఇంట్రాడే కానీ మాకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో అయినా రిటర్న్ ఫైల్ చేయాలా. లాసులు వస్తే ఖచ్చితంగా ఫైల్ చేయండి. ఎందుకనంటే మీకు ఇయర్ లాస్ వచ్చిందనుకోండి, ఫైల్ చేయకపోతే ఏమవుద్దంటే నెక్స్ట్ ఇయర్లో ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్తో ఈ లాస్ని అడ్జస్ట్ చేసుకునే ఫెసిలిటీని మీరు కోల్పోతారు. ఇయర్ లాస్ వచ్చినా కనుక ఫైల్ చేస్తే అది కూడా ఎప్పటి లోపల ఈ మంత్ ఎండింగ్ అంటే ఆగస్టు 31 లోపల కనుక మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తే ఒకవేళ మీ లక్ బాగుండి నెక్స్ట్ ఇయర్ మీకు ప్రాఫిట్ వస్తే ఈ ఇయర్లో వచ్చిన లాస్ని ఆ ప్రాఫిట్తో అడ్జస్ట్ చేసుకోవటం వల్ల ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. 2, 3 లాసెస్ ఏదైనా వస్తే అది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ ఇంట్రాడే కానీ అయితే కనుక ట్యాక్స్ ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే ఇంట్రాడే అయితే మీకు అది స్పెక్యులేటివ్ లాస్ ఆర్ స్పెక్యులేటివ్ ప్రాఫిట్ అవుతుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ కమోడిటీస్ కానీ అయితే కనుక అది నాన్ స్పెక్యులేటివ్ అంటే నార్మల్ బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. ఏదైతే ఏమైంది సార్ అంటారా, స్పెక్యులేటివ్ లాస్ అయితే మరలా స్పెక్యులేటివ్ ప్రాఫిట్తోనే అడ్జస్ట్ చేసుకోవాలి. వేరే నార్మల్ బిజినెస్ లాస్ అయితే స్పెక్యులేటివ్ ఇన్కమ్తో కానీ వేరే హెడ్స్ ఇన్కమ్తో కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే నెక్స్ట్ ఇయర్లో కానీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే బిజినెస్ ఇన్కమ్తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. స్పెక్యులేటివ్ లాస్ని అయితే కేవలం 4 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. నాన్ స్పెక్యులేటివ్ అయితే 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ ట్యాక్స్ ఆడిట్ అప్లికబిలిటీకి వచ్చేటప్పటికి సేల్ వాల్యూని కాదు చూడాల్సింది, అబ్సల్యూట్ వాల్యూని. అంటే మీకు వచ్చిన ప్రాఫిట్స్ని లాసెస్ని సింబల్ ఇగ్నోర్ చేసి ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ నెంబర్స్ని క్యాల్కులేట్ చేసి అది కనుక 10 crores కనుక క్రాస్ అయితేనే అప్పుడు ట్యాక్స్ ఆడిట్ అప్లికబిలిటీకి వస్తుంది. లేకపోతే మీకు ట్యాక్స్ ఆడిట్ అప్లై కాదు. చాలామంది ఇక్కడ తప్పు చేసిందంటే సేల్ వాల్యూని తీసుకుంటున్నారు. వన్స్ అప్లికబిలిటీ పక్కన పెడితే మీకు వచ్చిన రియల్ ప్రాఫిట్ లాసో ఏదో చూపించి దాని ప్రకారంగా ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మన ఛానల్ ఫాలో చేయండి. వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.